నమస్కారం గురుగారు. గుడ్ ఈవినింగ్ నమస్తే. ఎవ్రీవన్ అండి. నమస్తే. యా సార్, నా పేరు శోభారాణి అండి, ఫ్రమ్ హైదరాబాద్. మమ్మల్ని ఈ యోగా భారత్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రామ్మోహన్ సార్ గారు ఇంట్రొడ్యూస్ చేశారండి మీ గురించి. యాక్చువల్గా హీ ఈస్ మై ప్రొఫెషనల్ గురు. మాకు ఒక స్పిరిచువల్ గురువుని కూడా ఇప్పుడు ఈ సార్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. రియలీ అండి, యాక్చువల్గా ఫస్ట్ మా హస్బెండ్ జాయిన్ అయ్యారండి. నేను ఓకే వంట చేసుకుంటూ సార్ చెప్పేదంతా వినేదాన్ని. ఓకే, యాక్చువల్గా చాలా మంది డాక్టర్స్ కూడా నాకు అడ్వైస్ చేశారండి. ఎందుకంటే ఐ హ్యావ్ సైనసిటీస్ ప్రాబ్లమ్ అండ్ స్లీప్లెస్నెస్ ఉండేదండి నాకు. చాలా అసలు 3-4 ఇయర్స్ నుంచి ఎంత టైర్డ్ అయినా కూడా అసలు నిద్ర వచ్చేది కాదండి. మా వారు ఊరికే చెప్పేవారు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి. నేను డాక్టర్ని అడ్వైస్ తీసుకుంటే సైకాలజీ సైకాలజిస్ట్ ఎక్కడ చూపించమన్నారు, నిద్రపోకపోవడం ఏంటి, మెడిటేషన్ చేయండి అంటే ఐ ట్రైడ్ అండి. మెడిటేషన్ అంటే ఏంటి, ఓన్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కదా అని. బట్ నాకు అసలు మెడిటేషన్ అట్లా చేసే టైంలోనండి అసలు ఏవో ఏవో అన్ని ఇంట్లో జరిగేవి అవన్నీ గుర్తొచ్చేవి. బట్ ఎప్పుడైతే ఇంకా సార్, మా హస్బెండ్ యోగా చేస్తూ, సార్ ఎక్స్ప్లెయినింగ్ థియరీ, he has theory for every asana and every pranayama. ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. అసలు నిజంగా నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అప్పుడు నేను ఇంకా మొన్న ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది కదండి, ఆ రోజు నేను జాయిన్ అయ్యానండి. అసలు చాలా, నేను ఓన్లీ సార్ థియరీతో ఇంప్రెస్ అయ్యి జాయిన్ అయ్యాను సార్. ఎక్సలెంట్ థియరీ సార్. ఇప్పుడు నాకు ఈ జాయిన్ అయ్యాక 1.5 month లో ఒకసారి సైనసిటీస్ వచ్చింది సార్. వచ్చినప్పుడు నాకు, నేను స్టీమ్ తీసుకోవడం కంటిన్యూస్ గా అసలు చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. నోస్ బ్లాక్ అవ్వడము, చాలా ప్రాబ్లమ్ ఫేస్, అసలు నైట్ నిద్రపోయేది. బట్ యోగా జాయిన్ అయ్యాక ఒక రోజు నేను స్టీమ్ తీసుకున్నానండి. సెకండ్ డే నుంచి సార్ చెప్పిన ప్రాణాయామాలు చేస్తే నాకు ఆ ప్రాబ్లం పోయిందండి. థర్డ్ డే నుంచి నాకు సైనసిటీస్ క్యూర్ అయిపోయింది. అసలు స్టీమ్ తీసుకోలేదు నేను. ఇట్లా తీసుకునేదంటే ఎవ్రీ 4 hours కి నేను స్టీమ్ తీసుకునేదాన్ని. చాలా ప్రాబ్లం అయ్యేది నాకు. 2 floors ఎక్కితే ఎంత ఆయాసపడేదాన్ని సార్. ఎందుకంటే నాకు సైనసిటీస్తో పాటు ఆస్తమా కూడా, అంటే వెరీ మైల్డ్ ఆస్తమా ఉంది. అది కూడా నాకు, నేను సూర్య నమస్కారాలు చేయగలుగుతానా అని అనుకునేదాన్ని. మా హస్బెండ్ చేస్తుంటే చూసి, బాబోయ్ 12 times 12 ఆసనాస్ బాబోయ్ చేయగలుగుతానా అనుకునేదాన్ని. వజ్రాసన వేసినప్పుడు స్టార్టింగ్ లో అయితే కాళ్ళు చాలా నొప్పులు వచ్చేవండి అసలు. 1 week లో వజ్రాసన ఇప్పుడు మా హస్బెండ్ కంటే బెటర్ గా నేను వేస్తున్నాను. ఇంకోటి సూర్య నమస్కారాలు కూడా నేను చేస్తున్నప్పుడు సార్ ఎలా కరెక్ట్ చేసేవాళ్ళంటే, శోభా గారు ఈ 1.5 month లో నన్ను సార్ 4 to 5 times కరెక్ట్ చేశారండి. అది ఐఎమ్ ఇంప్రెస్డ్ సార్. ఇంత మందిలో సార్ కరెక్ట్ చేయడం అంటే ఆ నిజంగా అందరూ ఆన్లైన్ క్లాసెస్ అది బాగుంటుందా, లైవ్ క్లాసెస్ వెళ్ళాలి అనేవాళ్ళు. బట్ ఆన్లైన్ క్లాసెస్ లో కూడా ఇలా కరెక్షన్ చేస్తున్నారంటే రియలీ సార్, యు ఆర్ రియలీ గాడ్ గిఫ్ట్ టు అస్. మాకు నిజంగా చాలా, నేనైతే నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది సార్. ఎందుకంటే నాకు నిద్ర పట్టకపోవడము, మార్నింగ్ ఎప్పుడో నిద్ర వచ్చి లేవడం లేట్, అన్ని లేట్గా అయ్యేవి సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవటం, మీ టైం వరకు నేను పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పూజ కంప్లీట్ చేసుకుని అటెండ్ అవుతున్నాను. నౌ ఐ హ్యావ్ ఎ లాంగ్ డే సార్. అప్పుడైతే నాకు అసలు డే చాలా షార్ట్ అయ్యేది, ఎప్పుడు పని 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 అనిపించేది. ఇప్పుడు ఐ హ్యావ్ టైం సార్ నాకు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇంకొకటి మంజు భార్గవి మేడం లాంటి వాళ్ళు, దో షీఈస్ ఏ క్లాసికల్ డాన్సర్, అంటే తన ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ కూడా తనకి యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్ బాగుంటారు. దో షీఈస్ ఏ క్లాసికల్ డాన్సర్, షీఈస్ డూయింగ్ యోగా అండ్ టెలింగ్ బెనిఫిట్స్ అని అంటే ఇంకా మనము వి నీడ్ నాట్ టు టెల్ ఎనీథింగ్. షీఈస్ ద ఐడల్ టు అస్, షీఈస్ ద ఐడల్ టు అస్. ఇంకోటి సార్, నాకు అనిపిస్తుంది, భగవద్గీత నువ్వెవరో తెలుసుకో అని చెప్తారు కదా, సోల్, వాట్ ఈస్ ద ఆత్మ, పరమాత్మ అని చెప్తారు కదా. మన డైలీ లైఫ్ లో నాకు మీతో నేను ఈ 1.5 month ట్రావెల్ చేశాక ఒకటి రియలైజ్ అయ్యాను సార్. నేను 1.5 years గా భగవద్గీత చదువుతున్నాను సార్.
భగవద్గీత ఎంత ఇంపార్టెంటో అనిపించింది. ఈ 1.5 months I realized yoga is very important. Bhagavad-gita and yoga are very important in our daily life, sir. So this much I can conclude. If any mistakes, please forgive me.